హాయ్, ఐఎమ్ నారాజ్ మహేంద్ర ట్రాక్టర్స్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన సార్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి ముంబై నుంచి రావడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు ఉన్న భూమిపుత్ర అదేవిధంగా సర్పంచ్ సిరీస్ ఏదైతే బండ్లు ఉన్నాయో ట్రాక్టర్లు ఉన్నాయో ఆ ట్రాక్టర్లని సార్ వాళ్ళు వచ్చేసి అప్డేట్ చేయడం జరిగింది. సో అదే ట్రాక్టర్లు వచ్చేసి మన ఏరియాలో నడుస్తున్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయి, ఎక్కడెక్కడ నడుస్తున్నాయి, సో వాటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, టార్క్ పవర్ ఎలా ఉంది, అదేవిధంగా లుకింగ్ ఎలా ఉంది, అవన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకుందామని చెప్పేసి మన డిస్టిక్ రావడం జరిగింది. మన తెలంగాణలోని కోదాడ అదేవిధంగా సూర్యాపేట సార్ వచ్చేసి ఈరోజు వచ్చేసి జాజిరెడ్డిగూడెంలోని మన వాగు అరవపల్లి వాగులో ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, అదేవిధంగా అక్కడ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లని అదేవిధంగా ఓనర్లని కలిసి ఫీడ్బ్యాక్ తీసుకుంటానికని సార్ వాళ్ళు డైరెక్ట్ మన వాగులోకి రావడం జరిగింది. వాగులోకి రావడానికి మనకు వచ్చేసి ఎటువంటి దారి లేకపోవడం వలన డైరెక్ట్ మనం ట్రాలీలో కూర్చొని ట్రాక్టర్ మీద ట్రాలీలో కూర్చొని వాగులకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు వాగులో ఉన్న కస్టమర్లతోటి అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడి బండి ఎలా ఉంది, లుకింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవన్నీ వాళ్ళని అడుగు తెలుసుకుందామని చెప్పేసి మనం వాగులోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులు చాలామంది ఎక్కువ చెప్పింది ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి మేము మహేంద్రనే వాడుతున్నాము, అదేవిధంగా మహేంద్ర అయితేనే మనకు సూర్యాపేటకు కానీ అదేవిధంగా తుంగతుర్తికి కానీ ఈ ఏరియాలో వచ్చేసి ఏంటంటే మనకు ఇసుక తోలకాలకు అనేది మంచి మైలేజ్ ఇస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ మహేంద్రనే వాడడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి మనకు రకరకాల ప్రొడక్ట్లు ఉండడం వల్ల మనకి ఏ వర్షన్ అయితే కావాలనో ఆ వర్షన్ వచ్చేసి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి వీళ్ళందరి ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి హైయెస్ట్గా వచ్చేసి ఏంటంటే మహేంద్ర ట్రాక్టర్ అనేది వాగులో ఉండడం జరిగింది. ఈ ట్రాక్టర్ వచ్చేసి ఏంటంటే న్యూ రేంజ్ కొత్తగా ప్రోడక్ట్ కాబట్టి ఇది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం అన్న వాళ్ళకి ఈ ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. ఈ అన్న వచ్చేసి ఆల్రెడీ తీసుకొని మనం ఎక్కడే ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకల్లా ఆయన వచ్చేసి ఆల్రెడీ లోడ్ చేసి ఆ ట్రాక్టర్ అనేది బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్న వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్నట్టున్నది. అన్న వచ్చేసి ఏంటంటే చూడండి మెల్లగా ఎక్కువ మన ట్రాక్టర్ ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా జూలా గట్టి వేయకుండా అన్న మెల్లగా ఫస్ట్ గేర్ వేసుకొని అనామతగా బండి వదిలిపెట్టడం వల్ల ఓన్లీ లో ఆర్పిఎం మీద అంటే 780 ఆర్పిఎం మీద బండి మెల్లగా ఇంచు ముందుకు రావడం జరుగుతుంది. అదే అన్న వచ్చేసి చాలాసేపు మేము గమనించింది అయితే అదేను. అన్న వచ్చేసి ఎక్కువ జూల గట్టిగా కొట్టకుండా ఓన్లీ అన్న మామూలుగా గేర్ వేసి వదిలిపెడుతున్నారు. దానివల్ల ఏంటంటే మెల్లగా జరుపుకుంటా మన ఒడ్డుకు అనేది చేరడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి తోడుతున్నది, ఇంకో ముందల బండి తోడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేసి వెనకాల టైర్లకు అనేది అక్కడ ఉన్న ఇసుకను తీసేసి మళ్ళీ వెనక ముందరకని మళ్ళీ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే అన్న వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి బండి నడిపి చూసింది ఏంటంటే సో పాత ఏదైతే బండ్లు ఉన్నాయో వాటికంటే పికప్ అనేది బాగుంది, అదేవిధంగా లాగేశక్తి టార్క్ కూడా బాగుందని చెప్పినారు. ఈ ఏరియాలో వచ్చి ఎక్కువ రోడ్డు తోలకాలు ఉంటాయి కాబట్టి నాన్ పవర్ కావాలని అడిగినారు. ఇప్పుడు వచ్చే బండ్లకు ఎక్కువగా పవర్ షేరింగ్ ఉంటున్నాయి కాబట్టి వీళ్ళు వచ్చేసి నాన్ పవర్ కూడా రికమెండెడ్ చేసినారు. అదేవిధంగా డ్యూయల్ క్లచ్, పవర్ షేరింగు, అదేవిధంగా సైడ్ షిఫ్ట్ కూడా కావాలని చెప్పేసి అడిగినారు. ఇవన్నీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినారు. సో ఓవరాల్గా వచ్చేసి మనం వాగులో వచ్చేసి మంచి అనుభవం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ట్రాక్టర్ గురించి ఏమన్నా వివరాలు కావాలంటే నా నెంబర్కు సంప్రదించండి. థ్యాంక్ యూ.